మేడారంలో పర్యటిస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి. మేడారం సమ్మక్క సారలమ్మ దేవతలను దర్శించుకున్న అనంతరం ఆయన మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. 2 రోజులు 3 రోజుల ముందే సీతక్కకు చెప్పినాం. సీతక్క అన్నది, అన్న సమయం లేదు, 24 గంటలు 48 గంటల్లో ఈ కార్యక్రమం చేయడం కష్టం అవుతుందేమో అని. నేనన్న, అక్క సంకల్పం ఉంటే కార్యక్రమం విజయవంతం అవుతుంది, నువ్వు ఎలాంటి ఆలోచన చెయ్యకు, పనులు మొదలుపెట్టు అని చెప్పి ఆనాడు ఫిబ్రవరి 6, 2023 నాడు ఇదే గద్దెల నుంచి గద్దెల ముందు ప్రణమిల్లి ఖచ్చితంగా ఈ తెలంగాణకు పట్టిన చీడ పీడ విరగడి కలిగిస్తాం, దొరల పాలన నుంచి ప్రజా పాలనకు తీసుకొస్తామని ఇక్కడ వేదిక మీద నుంచి ఆనాడు చెప్పడం జరిగింది. అందుకే మిత్రులారా, ప్రజలు ఆశీర్వదించారు, అవకాశం వచ్చింది. ఈనాడు అభివృద్ధి కార్యక్రమాలు చేయాలన్న సంకల్పంతో ముందుకు వెళ్తున్నాం. అభివృద్ధి అంటే అద్దాల మేడలు రంగుల గోడలే కాదు, ప్రజల జీవన ప్రమాణాలు పెంచాలి. ముఖ్యంగా ఆదివాసీలు అంటే ఈ దేశం యొక్క మూలవాసులు. ఆ ఆదివాసీల యొక్క, గిరిజన సోదరుల యొక్క, లంబాడి సోదరుల యొక్క అభివృద్ధిని ఏ ప్రభుత్వం అయితే భుజాల మీద మోస్తుందో అదే ఆ ప్రాంతం యొక్క ప్రజల యొక్క అభివృద్ధి అని నేను సంపూర్ణంగా విశ్వసిస్తున్నా. అందుకే ఈనాడు ఆదివాసీ ప్రాంతాలలో, తండాలలో, గూడాలలో, మారుమూల పల్లెల్లో వాళ్ళ యొక్క సంక్షేమానికి, వాళ్ళ యొక్క అభివృద్ధి కార్యక్రమాలకి ఈరోజు ప్రభుత్వం ప్రణాళికలు అందిస్తుంది. ఈరోజు ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇండ్లు, 4,50,000 ఇందిరమ్మ ఇండ్లు పేదోళ్ళకు అందించిన తర్వాత మరి ఆదివాసీలు గిరిజనులకు సరిపోవడం లేదు అని నా దృష్టికి ఎమ్మెల్యేలు తెస్తే ఐటీడీఏ ప్రాంతాలలో అదనంగా గిరిజనులకు, ఆదివాసీలకు మళ్ళీ 22,000 ప్రత్యేకంగా ఇండ్లు ఇచ్చి ఆదివాసీ బిడ్డలు ప్రతి వాళ్ళు సొంత ఇంటిలో ఉండాలి అని మన ప్రభుత్వం ఈరోజు ప్రణాళికలు తీసుకున్నది. ఈ విధంగా ఏ విషయం వచ్చినా వాళ్ళకి ఇవ్వాల్సిన వాటా కోట ఇవ్వాల్సిందే, అదనంగా ఇంకొంత ఇవ్వాలి. ఎందుకంటే దశాబ్దాలుగా వాళ్ళకు అన్యాయం జరిగింది, నష్టం చేకూరింది, కాబట్టి వాటిని సరిదిద్దడానికి ప్రయత్నాలు చేయాలి అని చెప్పి ఈరోజు మన ప్రభుత్వం ముందుకు వెళ్తుంది.